one of the oldest types of fabrics, known to be a luxury textile, and the texture of which is unmatched, silk, the queen of fabrics. Silk is not a new name in India. It has been known in the country for over 4,000 years. The textile is admired by many, and the practice of sericulture is as old as the Indian culture. It has always had a major share in the Indian agriculture. Time has brought major changes, and though silk was not indigenous to India, today the country stands proudly as one of the largest producers of silk in the world and commercially produces about 4 kinds, namely mulberry silk, muga silk, tussar silk, and eri silk. Of these 5 kinds, mulberry constitutes about 70% of the silk, with Karnataka being its largest producer. Sericulture is the branch of agriculture which deals with the production of raw silk through rearing of caterpillars. It has been a major rural employment generator owing to the numerous procedures involved. This is a long process which is not just seasonal but year-round. It requires continuous care and monitoring through the period of silkworm rearing, and the post-production technologies too play a major role in determining the quality of the silk produced. The process of sericulture can be conveniently divided into collection of eggs, incubation of eggs, rearing of larvae, recovery of cocoons, and reeling of cocoons. Each of these steps have different procedures that have to be followed. To have a better understanding of sericulture, we are here at Gangudupalli village, Chandragiri Mandal, which is in a very close proximity to Tirupati in Chittoor district of Andhra Pradesh. గంగుడిపల్లి మేము పురుగులో 2 జరంలో తెస్తాము. తెచ్చిన 3 రోజులకే 3 జరం పోతాయి. 3 జరం పోయిన వెంటనే మళ్ళీ 3 రోజులకే 4 జరం పోతాయి. 4 జరం పోయిన తర్వాత 20 రోజులు పంట. 20 రోజులకి అయిపోయినాక గూళ్ళు తీసుకొని పోతాం. 1 జరం పోయినాక అవి ఆకు తినవు, ఆకు పైన ఉంటాయి. 1 జరం అంటే పొర చిట్లు పోయినాక తర్వాత మేత తింటాయి. అదే మరి 2 జరం కూడా అంతే. 3 జరం ఆకు పొర చిట్లినాక తర్వాత చూసి బాగా శుభ్రంగా మనం వెంటనే ఆకేసుకోవాలి. అది వేసిన తర్వాత మేత తింటాయి. అట్లా జ్వరం లేచి లేక మనం మేత వేసినామనుకో పంట ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ చూసి మనం జాగ్రత్తగా పంటను కాపాడుకోవాలి. 2 జరం కాడి నుంచి 3 జరం దాకా 6 మేతలు వేస్తాం. 3 జరం లేచినాక 4 మేతలు వేస్తాం. 4 జరం లేచినాక రోజుకే 2 మేతలు. ఆ చొప్పున 9 రోజులు 9 రెండ్ల 18 మేతలు. 18 మేతలు వేసిన తర్వాత పురుగులు షాంపులు వస్తాయి. వచ్చినాక 2వ రోజు 3వ రోజు 4వ రోజు వరుసగా ఏరి కంటిన్యూగా తడికిలకు ఫ్రై చేస్తాం. వేసిన తర్వాత 3 రోజులు దాలి మళ్ళా గుళ్ళు నింపేస్తాం. ఫస్ట్లో ఆకు వచ్చిన తర్వాత గుడ్లు తెస్తా ఉన్నాము. గుడ్లు తెచ్చినాక మనం తట్టలో పెట్టి స్టాండ్లో మనం తడి కొట్టు కప్పితే 8 రోజులకి చాయకి అవుతా ఉన్నాయి. 8 రోజులు చాయకి అయిన తర్వాత 1 జరం పోతాయి. 1 జరం పోయిన తర్వాత మళ్ళీ 3 రోజులకే మళ్ళీ 2 జరం పోతాయి. కానీ అలా ఇప్పుడు ఎవరు చేయరు. ఆ చేసే పద్ధతి అన్నీ నిలిపేసి 2 జరం పురుగులు తెచ్చి మేపుకుంటున్నాం. మనం పంట మేపాలంటే గాలి వెలుతురు దానికి ముఖ్యంగా ఉండాలి. వెలుతురు లేకపోతే పురుగులకు అవకాశం బాగుండదు. వెలుతురిన తర్వాత పంట బాగుంటుంది. కిటికీలు బంద్ చేయకూడదు. వెలుతురు బాగుండాలా. మనం వర్షం పడినాక తేమాకు వాడకూడదు. మంచు ఆకు ఎక్కువగా తీసుకోకూడదు. ఆ మాట తీసుకున్న తర్వాత పంట బాగా రాదు. కానీ శుభ్రంగా పంట బాగా మేపాలంటే తేమాకు లేకుండా బాగా ఎండాకే బాగా తేమ శాతం బాగుండేదిగా వేయాలా. ఎరువులు పశువుల ఎరువు మన ఎరువు కల్తీ చేసి వేస్తే పంట బాగా దిగుబడే అవకాశం ఉంటుంది. నా పేరు గురవారెడ్డి. మాది గంగుడిపల్లి విలేజ్, దోర్నగంబాల్ పోస్టు, చంద్రగిరి మండలం, చిత్తూరు డిస్టిక్కు. మేమేం చేస్తామంటే మల్బరీని పెంచడం చేస్తాము. బాగా భూమిని బాగా దుక్కు చేసిన తర్వాత మొక్క తెచ్చి ముందు మొక్క అయితే నాటు మొక్క నింది మొక్క తెచ్చి నాటుతున్నాము. ఇప్పుడు నర్సరీ పెట్టిన తర్వాత నర్సరీ మొక్కను తెచ్చి నాటుతాము. ఒక్కసారి నాటిన తర్వాత 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ మొక్క ఎక్కడికి పోదన్నమాట. ఆకు నెల ఎరువులు వేయడం వల్ల ఆకు నెల వస్తుంది. నెల నెల కటింగ్ చేస్తామంటే పంట తెస్తాము. పంట 1 నెలలో ఉంటుంది. ఆకు 1 నెలలో 2 నెలలకు పంట అయిపోతుంది. పంట అయిపోతుందంటే ఇది దీంట్లో రకరకాలు ఉంటాయన్నమాట. ముందు నాటు ఆకు నింది, నాటు ఆకు అది పలసంగా ఉంటుంది. అది 4 మేతలు వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈవన్ మొక్క ఇది ఈవన్ మొక్క అంటే పురుగు పెరగటం వల్ల ఇది మందంగా ఉంటుంది. ఆకు లేటుగా తింటాయి పురుగులు కాబట్టి అందువల్ల ఈ ఈవన్ మొక్కని
వాడటం వల్ల పంటలు బాగా వస్తున్నాయి. ఇది ఈవెన్ మొక్కకు కూడా దీనికి కూడా తెగుళ్ళు అవన్నీ వస్తుంటాయి. ఈ తెగుళ్ళకి నివారణ అనేసి చేసుకోవాలన్నమాట. ముందు ఏమంటే గొడ్లు ఎరువు అన్నమాట. అంటే ఆవుల పేడ ఉంటుంది కదా, ఆవుల పేడ దండిగా వేసుకోవడం, యూరియా వేసుకోవడం, లేదు 3-10 వాడటము, ఇట్లా పొటాషియం అట్లాంటి మందులు కూడా వాడతాం అన్నమాట. ఆకు బాగా రావటం వచ్చిన తర్వాత పంట గుడ్లు తెస్తాము. తెచ్చిన తర్వాత దీన్ని కట్ చేసి పురుగులకు పెడతామన్నమాట. పురుగులకు వేసిన తర్వాత పురుగులు తింటాయి, పంటలు వస్తాయి. మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఎరువు పెట్టుకున్నామంటే మళ్ళీ నెలకంతా ఆకు వచ్చేస్తుంది. వాటర్ ఏం చేయాలంటే భూమిలో తేమ ఆరుతన్నట్టే మళ్ళీ మనం వారానికి ఒకసారి, 2 రోజులకు 3 రోజులకు ఒకసారి నీళ్ళు పెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఏమంటే ఆకు వాడటం వల్ల పంటలు సరిగా రావటం లేదనమాట. అందువల్ల అనేసి వారానికి 2 సార్లు వాటర్ పెట్టుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఆకు బాగా వస్తుంది. క్లైమేట్ తక్కువగా ఉండి కానీ ఉందంటే పురుగు ఈ ఆకుకు కూడా తెగుళ్ళు వస్తాయన్నమాట. తెగుళ్ళు అంటే చీడపురుగు వస్తుంది. చీడపురుగు వచ్చిందంటే ఆకులు మొత్తం కయ్యంతా కూడా పొలమంతా కూడా ఆకులు తినేసి కాళ్ళే మిగిలిపోతాయి అన్నమాట. ఎకరాకు వచ్చి 400 గుడ్లు మేపచ్చు అనమాట. 15 గుంటలకు వచ్చి 200 గుడ్లు మేపచ్చు. ఇది వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మొక్క 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు. ఒక్కసారి నాటిన తర్వాత కలుపు రాకుండా చూసుకోవడం, ఆకు బాగా పెంచుకోవడం, ఎరువులు పెట్టుకుంటూ ఉంటే మనం ఎన్ని సంవత్సరాలైనా కూడా కానీ దీన్ని వ్యవసాయం చేసుకోవచ్చు అన్నమాట. మనం పంట అయిపోయిన తర్వాత ఒకేసారి పురుగులు వేరి సెంద్రికలకి వేస్తాం. వేసిన తర్వాత మరుస రోజు 2 రోజు 3 రోజు ఒకేసారి బెడ్ క్లీన్ చేసి ఎత్తే పారేస్తాం. అవకాశం ఉంటుంది. మధ్యలో తీసే అవకాశం ఉండదు. పంట మేపాలంటే సులభం. మనం రోజుకే ఒక 2 ఫీడింగ్లు వేయచ్చు, లేదా 3 ఫీడింగ్లు కూడా వేయచ్చు. వేస్తే పంట బాగుంటుంది. రైతుకు దిగుబడి బాగా వస్తుంది. మస్కాడినో ఫిబ్రనో అట్లా ఏదైనా వ్యాధులు సోకించే ఉండిందంటే మనం దాన్ని చూసి జాగ్రత్తగా ఆర్కే పౌడరు, విజేత, సున్నం కట్టు రోగం వచ్చేటప్పుడు సున్నం కొట్టాలా. మనం దాన్ని చూసుకుంటేనే పంట ఫెయిల్యూర్ అవ్వకుండా అవకాశం బాగుంటుంది. రైతుకి బాగా దిగుబడి కూడా ఉంటుంది. చేయకుండా గమ్మున ఉన్నామంటే పంట ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. పంట బాగా వచ్చిందంటే 70 గుడ్లు తెచ్చినామనుకో 70 కేజీలు వస్తుంది. 100 గుడ్లు తెస్తే 100 కేజీలు వస్తుంది. పంట ఆకు బాగా వేసి మేపితే దిగుబడి బాగా వస్తుంది. వేసిన 8 రోజులకే తడికి సేంద్రికలకే పంట అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం గూళ్ళు తీస్తాం. గూళ్ళు నింపిన తర్వాత 5 రోజులు ఆరనిచ్చి మనం సంచులకు వేసుకొని మార్కెట్కి వెళ్ళిపోతాం. అక్కడ మార్కెట్లో వాళ్ళు జల్లిట్లో పోసి మన గూడు చెకప్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరి గూడు ఎక్కడ ఉంది, ఎట్లా బాగున్నది అని దాన్ని చూసి వాళ్ళు ఆన్లైన్ సిస్టంలో పాడతారు. పాడిన తర్వాత మనకు రైతు గిట్టుబాటు ఉంటే ఇస్తాం, లేదు మనకు గిట్టుబాటు కాల మనం దాని ఆప్షన్ క్యాన్సిల్ చేస్తాము. క్యాన్సిల్ చేసిన వెంటనే 2 యాక్షన్ 3 యాక్షన్ మనం గిట్టుబాటు రైతు వచ్చినట్టు రైతుకే అప్పుడు వదిలేస్తాం. మనం గూడి అమ్మే అవకాశం ఉంటుంది. పురుగు మనం వెంటనే తడిగిలికి వేసిన తర్వాత వాళ్ళు నూలు తీస్తారు. నూలు తీసిన వెంటనే ఆ పురుగులో తీసి వేడి నీళ్ళు వేసి నూలు తీసి పారబోయేస్తారు. రైతు బాగా ఆకు పెంచి ఫ్రూజ్ చేసుకున్న తర్వాత 4 పంటలు సంవత్సరానికి తీయగలుగుతాము. లేదో ఆకు బాగలేదో పంటలో వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. 3 పంటలు కూడా తీయచ్చు. ఆకు బాగుంటే రైతు 4 పంటలు సంవత్సరానికే 4 క్రాపులు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ పట్టు పరిశ్రమ గురించి రైతులు ఎందుకు వెనకబడుతున్నారంటే, చాలా మంది నిలిపేస్తున్నారంటే సబ్సిడీ లేకుండా ఇవ్వకుండా నిలిపేస్తున్నారు. దాని గురించి రైతులు చాలా కూలీలు ఎక్కువ పెరిగిపోయినాయి. ఆ కూలీలు పెట్టలేక చేయలేక రైతు ఇబ్బంది పడతారని చాలామంది కూడా ఈ పట్టు తోటలో నిలిపేసే అవకాశం ఉంది. కేజీకి వచ్చే గూళ్ళకు 50 రూపాయల చొప్పున మనకు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు సబ్సిడీ ఇవ్వకుండా నిలిపేసినారు. కాబట్టి రైతులు కూడా నాటే పొలాలు కానీ ఎకరాకింతనే సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు ఏది లేకుండా చేసినారు కాబట్టి రైతులు ఇవ్వకుండా నిలిపేస్తున్నారు. The sericulture industry is not one with no roadblocks. This industry has been around since time immemorial and so have its restraints. The rearing of silkworms attracts major pests and diseases for which there has to be a timely check and elimination. Therefore, in this regard, the major issue that sericulture farmers face is the lack of proper knowledge. This lack of information and knowledge is not just limited to the pests and diseases, but also extends to various other aspects. With the passage of time, there have been a number of changes that have been brought about for the betterment of sericulture, and it is due to these that the industry has grown by leaps and bounds
and is still continuing to do so.